సార్ నమస్తే. నమస్తే అండి. తెలుగు సినీ కార్మికులు మరోసారి సమ్మెబాట పట్టబోతున్నారు. 3 సంవత్సరాలైనా గానీ ఇంకా వేతనాల్లో సవరణ జరగలేదు. తెలుగు నిర్మాతలు ఎవరు కూడా సరిగ్గా స్పందించలేదు. దీంతో ఈ నెల 31 లోపు అటు నుంచి గానీ ఎటువంటి సమాచారం అందకపోతే ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్‌లకి మేము హాజరు కామని చెప్పి వాళ్ళు ఒక డెడ్‌లైన్ అయితే పెట్టడం జరిగింది. మరి నిర్మాతలు ఎలా స్పందించబోతున్నారు? ఇండస్ట్రీ నిజంగా షూటింగ్‌లు బంద్ అవుతాయా? ఈ లోపైన చర్చలు సఫలమయ్యే అవకాశం ఉందా? అంటే 3 ఏళ్ల క్రితం ఇలాంటి సందర్భంలోనే నిర్మాతలు కౌంటర్ ఆపరేషన్ చేస్తూ హ్మ్. తాము సమ్మెబాట పట్టినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి చూసాం. అవును. అంటే నిర్మాతలు స్వచ్ఛందంగా మేము సినిమాలు తీయమన్నారు. అవును. తీయమని చెప్పి చాలా విషయాలు మాట్లాడారు ఆ రోజుల్లో దిల్ రాజు గారు. అవును. అంటే గిల్ట్ వర్సెస్ నిర్మాతల మండలి అనే ఒక వివాదం కూడా నడిచింది ఆ టైంలో. హ్మ్. అంటే యాక్టివ్ ప్రొడ్యూసర్స్, ఇన్యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అవును. 2 అనేటువంటి ఒక గొడవ నేపథ్యంలో ఆ సమ్మె జరిగింది, ఆగిపోయింది. హ్మ్. ఫైనల్ గా ఆ రోజుల్లో తీసుకున్న ఏ నిర్ణయం అమలు జరగలేదు. ఏ ఒక్క నిర్ణయం కూడా అమలు జరగలేదు. అవును. దిల్ రాజు గారు ప్రకటించినటువంటి ప్రకటన మాత్రం యూట్యూబ్ లో లైవ్ లోనే ఉంది. హ్మ్. ఆయన చేసిన రకరకాల ప్రకటనల్లో వీళ్ళ వేతనాల సమస్య కూడా ఉంది. హ్మ్. అంటే అంతకు ముందే వీళ్ళు సమ్మె చేస్తున్నారు. సమ్మె జరుగుతూ ఉండగా వీళ్ళు కట్ చేస్తూ వీళ్ళు వచ్చారు లైన్ లోకి. అవును. వచ్చి అందరి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అప్పుడు కూడా ఇలాగే షూటింగ్ ఆగిపోతాయా ఆగిపోవా అనేటువంటి చర్చ టీవీ ఛానల్స్ లో గొడవలు అవును. ఇవన్నీ జరిగినాయి. హ్మ్. అంటే ఇది జరిగి 3 ఏళ్ళు దాటిపోతున్నా ఇప్పటి వరకు అతిగతి లేదు, ఏమిటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు అవును. ఒకసారి అడిగే ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. అయితే వీళ్ళకి ఏం సమాధానం చెప్తుంది ఛాంబర్ అంటే, సినిమా పరిశ్రమ గందరగోళంలో ఉంది ప్రస్తుతం. థియేటర్ ఉంటుందా ఉండదా తెలియట్లేదు, అవును. సినిమా ఏమైపోతుందో అర్థం కావట్లేదు, ఇవన్నీ చెప్తారు. హ్మ్. చెప్పి జరుగుతున్న పద్ధతిలో కొంతకాలం ఇలాగే జరగనిద్దాం, హ్మ్. మేము కూడా అందుకనే ఏమీ మాట్లాడట్లేదు, ఇలాంటివేవో చెప్తారు. చెప్పి వాళ్ళు చెప్పినటువంటి రేట్లు కాకుండా ఇంకేదో రేటుకి ఒక సెటిల్మెంట్ అయితే జరుగుతుంది. హ్మ్. కనీసం ఆ సెటిల్మెంట్ అయినా జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు సమ్మె పిలిపించారు. హ్మ్. ఆ రోజుల్లో దిల్ రాజు గారు అద్భుతమైన మాట చెప్పాడు. అంటే మల్టీప్లెక్స్ల్లో హ్మ్. స్నాక్స్ రేట్లు తగ్గించడానికి కూడా మేము చర్యలు చేపట్టబోతున్నాం అని చెప్పాడు. ఆ నిర్మాతల సమ్మె ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్. ఓకే. ఈ రోజు వరకు అది అమలుకు నోచుకోలేదు. పైగా నిన్నో మొన్నో ఈ కింగ్డమ్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కూడా ఏమిటా రేట్లు అన్నాడు. అవును. ఆయనకి పాప్‌కార్న్ అన్నది పెద్ద రేట్‌గా కనపడిందంటే 900 రూపాయలు పాప్కార్న్ ఏంటి, 250 రూపాయలు, 300 టికెట్ ఏమిటి, అవును. 3x3 వేసి పాప్కార్న్ ఏమిటి అనేది కంగారు పడ్డాడు ఆయన. అవును. కాబట్టి ఈ కంగారు పట్టు 3 ఏళ్ల క్రితమే ఈ ఇష్యూ వచ్చినప్పుడు మేము సాల్వ్ చేసేస్తున్నాం గంటలో అన్నట్టు చెప్పాడు ఆయన. హ్మ్. ఏది పరిష్కారం కాలేదు, ఇది కూడా పరిష్కారం కాలేదు. హ్మ్. కాకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు సెటిల్మెంట్ కోరుతూ మా వేతనాలు పెంచండి అని అడుగుతున్నారు. హ్మ్. సినిమా పరిశ్రమ కష్టాల్లో ఉంది అని చెప్పి వీళ్ళని ఏదో కంట్రోల్ చేసే ప్రయత్నం డెఫినెట్ గా జరుగుతుంది. హ్మ్. అంటే సినిమాల సక్సెస్ శాతం పడిపోయింది, హ్మ్. సినిమాలు ఏవి థియేటర్లలో నిలబట్టలేదు, రెండో రోజు వసూళ్లు ఉండటం లేదు, జనాలు రావడం లేదు. జనాలు సినిమాలకు రావడం లేదని చెప్తున్నారు. కానీ హ్మ్. అదొక రాంగ్ ఆర్గ్యుమెంట్. సినిమా వ్యాపారం ఆగలేదు. హ్మ్. సినిమా వ్యాపారం ఆగితే ఫిలిం నగర్ క్లోజ్ అయ్యేది. హ్మ్. ప్రపంచంలో ఎవడూ సినిమా కన్జ్యూమ్ చేయకుండా లేడు, హ్మ్. ఇది వాస్తవం. హ్మ్. సినిమా చూడాల్సిన చోట చూడటం లేదు అనేది గొడవ తప్ప అంతే. సినిమా చూడటం ఆగలేదు. హ్మ్. థియేటర్లో సినిమా చూడాల్సిన వాడు ఓటీటీలో చూస్తున్నారు. ఇంట్లో కూర్చుని ఫోన్లో చూసుకుంటున్నాడు, ఓటీటీకి వెళ్ళట్లా. ఆ! థియేటర్కి వెళ్తే అకౌంటబిలిటీ, థియేటర్కి వెళ్తే డబ్బులు వస్తాయి, ఓటీటీకి వెళ్ళినా డబ్బులు వస్తాయి. హ్మ్. ఈ మధ్యలో ఉన్నాడు ప్రేక్షకుడు, హ్మ్. ఇక్కడికి రావట్లేదు, అక్కడికి రావట్లేదు. ఆ! అంటే ప్రొడ్యూసర్కో ఎవరికో ఒకరికి డబ్బులు వెళ్లే చోట ప్రేక్షకుడు లేడు. హ్మ్. ప్రేక్షకుడికి వేరే మార్గాలు వెతుక్కున్నాడు, ఆ వేరే మార్గాల్లో సినిమా దొరుకుతోంది, ఓకే. అది చూసేస్తున్నారు. హ్మ్. ఓటీటీ వరకు ఓపిక పట్టి హ్మ్. ఓటీటీలో చూసేవాళ్ళు చూస్తున్నారు. హ్మ్. అంటే ఈ దొంగ మార్గాల్లో డౌన్లోడ్ చేసుకునేటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఓటీటీలో చూస్తున్నారు, ఆ! థియేటర్కి వెళ్ళలేక. హ్మ్. థియేటర్లు ఏమో ఆడియన్స్ ఫ్రెండ్లీగా లేకుండా మీరే చేశారు. అవును. వాటిని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారిస్తే సరదాగా వెళ్ళి కూర్చుంటారు కాసేపు అక్కడ. అవును. సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి వాటికి ఎందుకు వెళ్ళట్లేదు అంటారు. హ్మ్.
సింగిల్ స్క్రీన్ లో కూడా మీరు పెద్ద హీరోల సినిమాలకు రేట్లు పెంచి టికెట్లు అమ్ముతున్నారు. అవును. అది భారం అవుతోంది జనాలకి. ఉమ్, అలా కాకుండా రేట్లు తగ్గించి ఎక్కువ డబ్బులు తీసుకోండి, ఉమ్, ఎక్కువ మంది థియేటర్లకు వచ్చేలాగా చేసుకోండి. అవును. అది చేసుకునే పరిస్థితి వాళ్ళకి కనిపించడం లేదు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ వేరు. వాళ్ళ మైండ్ సెట్లే తేడాగా ఉంటాయి. ఉమ్, మల్టీప్లెక్స్లకు అలవాటు పడిన వాడు నాగవంశీ గారు చెప్పినట్టు ఆ 900 రూపాయలకి భయపడ్డు. ఉమ్, ఇంకో 100 రూపాయలు పెంచినా ఆ డబ్బా పాప్కార్న్, ఆ బస్తా పాప్కార్న్ కొనుక్కునే లోపలికి వెళ్ళి తింటూ ఉమ్, తినగలిగినంత తిని పారేసినంత పారేసి వస్తారు. అవును. అలాగే రకరకాల వంటకాలు, చిత్ర విచిత్రమైనటువంటి డిష్లు సర్వ్ అవుతూ ఉంటాయి అక్కడ. ఉమ్, వాటిని కన్జ్యూమ్ చేస్తూ వాటి మధ్యలో సినిమాని ఇరికించి చూడటానికి వాళ్ళు సిద్ధపడిపోయి వస్తారు. ఉమ్, ఆ మధ్య ఈ మల్టీప్లెక్స్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తో ప్రతిపాదన పెట్టారు, మల్టీప్లెక్స్ లో మందు కూడా అలో చేయండి అని. అవును. అంటే మందు అలో చేస్తే మందులో మంచిగా సినిమా నడుస్తుంది. అంతే. ఇది పరిస్థితి. ఉమ్, సో మల్టీప్లెక్స్ ఆడియన్స్ వాళ్ళు రిచ్ కిడ్స్, వాళ్ళ గొడవ వేరు. ఉమ్, సమాజంలో సామాజిక అంతరాలు చాలా పెరిగినాయి. ఉమ్, అంటే 90లకి ముందు ఉన్నటువంటి సెక్షన్, అంటే బాగా దారుణమైనటువంటి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఆ రోజునున్న శాతానికి చాలా రెట్టింపు పెరిగింది. ఇప్పుడు ఈ వాస్తవాన్ని కూడా గుర్తించాలి. ఉమ్, ఆ తాలూకా జనాలు అంటే ఇన్కమ్ సోర్సులు విపరీతంగా ఉన్నటువంటి సెక్షన్ అదొక ప్లెజర్ ట్రిప్ కింద వెళ్తున్నారు. వాళ్ళు సినిమా అనేది వాళ్ళకు ఒక భాగం మాత్రమే. అవును. వాళ్ళు ఇతరేతర కార్యక్రమాలు కూడా నడిపేసుకోవడం కోసం మల్టీప్లెక్స్కి వెళ్తారు. వాళ్ళ గొడవ వేరు. అవును. ఈ సింగిల్ స్క్రీన్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళ స్థాయి వేరు, వీళ్ళ సంపాదనలు వేరు. అవును. వీళ్ళు రూపాయి పావలా ప్రేక్షకులు. అవును. ఈ రూపాయి పావలా ప్రేక్షకులకి ఈ థియేటర్లో కూడా రేట్లు పెంచితే వీళ్ళకి తట్టుకోలేక వదిలేశారు. ఉమ్, రెండోది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగినాయి ఉమ్, రకరకాల కారణాల చేత. సిటీ బస్ రేట్లు పెరిగినాయి, మెట్రోల్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి. ఈ గందరగోళంలో వాళ్ళకి సినిమా బలాం చోట దొరుకుతోంది అనే మాట చెవిలో ఒక రకంగా అదేదో అమృతపు చుక్కలు పోసినట్టు వినిపించి ఉమ్, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అడిగి ఒకసారి నేర్చుకుని అలా డౌన్లోడ్ చేసుకుని ఉమ్, ఎవరింట్లో వాళ్ళు కూర్చుని, పైగా ఫోనులు టీవీకి అనుసంధానం చేసి చూసుకునేటువంటి టెక్నాలజీ డెవలప్ అయింది. అవును. సో ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి సినిమాని టీవీతో అనుసంధానం చేసి ఉమ్, బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఇంట్లో వండుకున్నటువంటి కుడుములు అవి పెట్టుకుని చూస్తూ అవును. ఎంటర్టైన్ అవుతున్నారు జనాలు. అవును. ఇది కండిషన్. ఈ కండిషన్ ఇవన్నీ చెప్తారు వాళ్ళు. ఉమ్, ఏ థియేటర్లోనైనా రెండో రోజు 10 మంది కంటే కనిపిస్తున్నారా ఏ సినిమాకైనా సరే. అవును. కాబట్టి మీరు కొంచెం కన్సిడర్ చేయాలని చెప్పేసి వీళ్ళు 10 రూపాయలు అడిగితే వాళ్ళు రూపాయి దగ్గర మొదలు పెట్టి ఉమ్, ఏ 3 రూపాయల దగ్గర తెంపేస్తారు. అదే జరిగేది. అవును. అది జరగటం కోసం, కనీసం అదైనా జరగటం కోసం వీళ్ళు సమ్మె పిలిపించారు. ఉమ్, ఈ సమ్మె మీద డిస్కషన్స్ జరుగుతాయి. సమ్మె దాకా తీసుకెళ్లరు. ఆగస్టు రేపు ఉమ్, 1వ తారీఖు నుంచి సమ్మె అంటున్నారు. అక్కడ దాకా ఉండదు. ఈలోపే అవ్వచ్చు. ఈ లోపలనే ఛాంబర్ లో మీటింగ్ వేసేసి ఉమ్, 24 క్రాఫ్ట్స్ కాదు, ఇప్పుడు 26 అంటున్నారు. అవునా? ఎలా? అంటే విఎఫ్ఎక్స్ లు ఇవన్నీ కలిపి, విజువల్ ఎఫెక్ట్స్ ఇంకేదో కలిపి, ఓకే. ఆడియో విజువల్స్. టెక్నాలజీస్ ఇవన్నీ కలిపేసి 25, 26 అని వేరే లెక్క చెప్తున్నారు. ఉమ్, 24 క్రాఫ్ట్స్ అనేది పాతకాలపు లెక్క అంటున్నారు. ఉమ్, సో కొత్త లెక్క ప్రకారం పెరిగిన యూనియన్స్ తో సహా అందరినీ కూర్చోబెట్టి ఒక అంగీకారానికి తీసుకొస్తారు. ఉమ్, సినిమా అంటే ఇక్కడ కార్మికులు ఆర్గ్యూ చేయాల్సిన విషయం ఏంటంటే, ఉమ్, సినిమా కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు యథాతథంగానే ఉన్నారు. ఉమ్, సినిమా చూడకుండా ఎవడూ లేడు. ఉమ్, రోజు ఏదో సినిమా చూస్తున్నారు, ఏదో ఒక భాషలో. అవును. కాబట్టి సినిమా చూడటం మానేస్తే సినిమా పరిశ్రమ చచ్చిపోతుంది. ఉమ్, కానీ సినిమా పరిశ్రమ బతికే ఉంది. బతికుండడానికి కారణం సినిమా చూస్తున్నారు జనం. చూడాల్సిన చోట చూడట్లేదు. అది చూపించి మీరు మమ్మల్ని భయపెడుతున్నారు. ఉమ్, సినిమా వ్యాపారం కూడా థియేటర్ వరకు పరిమితం కాలేదు. ఉమ్, ఇదివరకు రోజుల్లో థియేటర్లో బుకింగ్ లో నుంచి వచ్చే డబ్బులే డబ్బులు. ఉమ్, ఇప్పుడు సినిమాని 100 రకాలుగా వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు 30 కోట్లలో సినిమా తీసి దాన్ని 100 కోట్లు 200 కోట్లు అని మార్కెట్లో ప్రొజెక్షన్ ఇచ్చి ఉమ్, థియేటర్కల్ రైట్స్ అమ్ముతున్నారు. ఒక రేటుకి వస్తే ఓకే, రాకపోతే రిఫండ్ చేస్తామని చెప్పి అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు, ఇస్తున్నారు. ఉమ్, అక్కడ గొడవ పట్టలేదు.
కానీ థియేటర్లో ఒక పాజిటివ్ ఒపీనియన్ జనం నుంచి రప్పించి పాజిటివ్ రివ్యూస్ రాబట్టి ఉమ్, ఈ రివ్యూస్ పాజిటివ్ ఒపీనియన్ ని చూపించి ఓటీటీల వాళ్ళని ఒప్పించి అక్కడ టికెటింగ్ సిస్టమ్ లో సినిమాని పెట్టి ఉమ్, అక్కడ కొంత రెవెన్యూ గెయిన్ చేసి ఫర్దర్ ఫైనల్ గా ఒక ఓటీటీకి అమ్మేసి ఇతర భాషల్లో కూడా ఓటీటీలకు అమ్మేసి శాటిలైట్ వివిధ భాషల్లో శాటిలైట్కి అమ్మేసి ఇన్ని రకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. డిజిటల్ బిజినెస్ జరుగుతుంది. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈవెంట్స్ హక్కులు అమ్ముకుని డబ్బులు చేసుకుంటున్నారు. ఉమ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ హక్కులు అమ్మేసి డబ్బులు చేసుకుంటున్నారు కదా డిజిటల్లోను ఓటీటీలోను. అవును. ఇలా 100 రకాల వ్యాపారాలు చేస్తున్నారు ఒక సినిమా తీసి. ఈ 100 రకాల వ్యాపారాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ప్రతి Hmm. సినిమాకి. అవును. కానీ థియేటర్లో మాత్రం 10 మందే కనిపిస్తారు. రావడం లేదు. ఇది గుర్తించాలి కార్మికులు. ఉమ్, సినిమా వ్యాపారం నడుస్తోంది, సినిమా కన్జ్యూమ్ అవుతోంది, సినిమా కన్జంప్షన్ ఆగలేదు, ఉమ్, సినిమా వ్యాపారం చచ్చిపోలేదు, Hmm. సినిమా వ్యాపారం హ్యాపీగా నడుస్తోంది. ఓకే. ఈ థియేటర్లో వస్తున్న వాళ్ళు మీ పుణ్యం. ఉమ్, మీరు ఆ లీకేజీ కట్టేస్తే ఉమ్, మళ్ళీ వస్తారు సింగిల్ స్క్రీన్ వాళ్ళు. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని ఓటీటీలకు పంపేయాలనేది ఒక ప్రోగ్రామ్ ఉంది ఇండస్ట్రీకి. ఉమ్, అది బయటికి చెప్పట్లేదు వీళ్ళు. ఉమ్, వీళ్ళ కుట్ర ఏంటంటే ఓటీటీలకు గెంటేయాలి సింగిల్ స్క్రీన్ వాళ్ళందరినీ ఉమ్, అనుకుంటే వీళ్ళు ఓటీటీలకు వెళ్ళకుండా దొంగ వెబ్సైట్లోకి వెళ్ళి సినిమాని డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు. అవును. సో ఇక్కడ కనుక గట్టిగా లక్క పెట్టేస్తే ఉమ్, వీళ్ళు ఓటీటీలకైనా వెళ్తారు కనీసం. ఉమ్, ఎక్కడో చోట వీళ్ళ డబ్బులు అకౌంట్లోకి వస్తాయి. అవును. ఇప్పుడు అకౌంట్లోకి రాకుండా సినిమా వెళ్ళిపోతాం. అవును. ఇది ఒక్కటి సవరించుకోవాలి. ఆ చెప్పలేదు వాళ్ళు పడుతున్నారు. ఏదో చట్టం తీసుకొచ్చారు 3 ఏళ్ళని, అది ఆగదు. ఉమ్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ జరుగుతున్నటువంటి వ్యవహారం నెట్వర్క్ మీద ఒక నిఘా పెట్టి ఏదో చేసుకోవాలి. ఉమ్, అది ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ తో మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాల్సిన గొడవ. ఉమ్, సో దానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా చేసుకోవాలి. దానికంటే ముందు సినిమా కన్జంప్షన్ ఆగలేదు కాబట్టి మీరు మరీ థియేటర్లో 10 మందిని చూపించి మాకు ₹2 పెంచుతామని అనకండి. ఉమ్, కన్జంప్షన్ జరుగుతోంది కాబట్టి మీరు గౌరవప్రదంగా ఆ రోజు ఏమనుకున్నామో ఆ ప్రకారమే పెంపుదల వెళ్ళాలి తప్ప దానిలో సెకండ్ థాట్ వద్దు అని యూనియన్స్ గనక గట్టిగా మాట్లాడితే ఉమ్, పని అయ్యే అవకాశం ఉంది. ఉమ్, కానీ ఈ లోపులోనే బ్లాక్ లెగ్స్ ప్రవేశపెడతారు వాళ్ళు. ఉమ్, బ్లాక్ లెగ్స్ అంటే ఉద్యమ విచ్ఛిన్నకారులు. ఉమ్, వాళ్ళు ఈ పాటికి ఎంటర్ అయిపోయి ఉంటారు. ఎంటర్ అయిపోయి వాళ్ళు కౌంటర్ ఆపరేషన్ చేసేసి ఉమ్, ఒక సానుకూల వాతావరణం తీసుకొచ్చి రేపు టాక్స్ లో కూర్చోబెట్టి ఆ, ఓ ₹2 పెంపుదలకో ₹1 పెంపుదలకో అంగీకరింపజేసి ఒక మళ్ళీ 3 ఏళ్ల పాటు ఈ గొడవ ఉండదు.